మనుషులు తప్పిపోయినట్టే జీవాలు కూడా తప్పిపోతుంటాయి ఆడాడా. ఇక అదృష్టం మంచుకుంటే అవి మళ్ళా వాటి ఓనర్ల గూటికి చేరుకుంటాయి, లేదంటే అంతే. ఇక గట్నే హీరో రామ్ చరణ్ అన్న అల్లారు ముద్దుగా సాదుకుంటున్న నల్ల శిలుకోయితే ఇంట్లోకెళ్ళి ఎగురుకుంటే ఎన్నో తప్పిపోయిందట. పాపం వాళ్ళింటామే ఉపాసన మేడం మస్తు పరిశాన అయిందో వల్ల మా శిలిక తప్పిపోయింది, ఎవరికన్నా జాడ తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోర్రి అని ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టింది మేడం. అట ఇంకా ఏమైందో చూసేద్దామా. సినిమా హీరో రామ్ చరణ్ అన్న చదువుకుంటున్న శిల్క అన్నోళ్ళను ఎంత పరిశాన్ చేసింది ఏం కథ. ఇంట్లో మంచిగా డ్రై ఫ్రూట్స్ తిని అచ్చిపోయేటోళ్ళకు ఆయి చెప్పుకుంటూ ఉండక ఆయనతో ఇంట్లోకి వెళ్ళి బయటకు ఎగురుకుంటూ పోయింది. సర్లే మళ్ళొస్తుందని చూసిరట. అంతా తొవ్వ తెలియలేదో ఏందో బయటకు పోయిన శిల్క మళ్ళా రాలే. ఇక రామ్ చరణ్ అన్నోళ్ళ ఇంటి ఆమె ఉపాసన మేడం షానే బుగులు పడ్డది. శిలికేడ పోయిందని పనోళ్ళను పంపించి చుట్టుముట్టు లెంకిరట, కానీ ఏడ జాడ దొరకలే. ఇక ఇన్స్టాలో పోస్ట్ పెడితే అట్లనన్నా ఎవరన్నా దొరికితే తెచ్చిస్తారని ఆలోచన చేసి ఇన్స్టాలా మా ఆఫ్రికన్ నల్ల చిలుక తప్పిపోయింది, మీకు ఎవరికైనా కనబడితే మాకు ఫోన్ కొట్టరా ప్లీజ్ అనుకుంటా పోస్ట్ పెట్టింది. ఇక శిల్క అదృష్టం మంచిగున్నది, జీవాలను కాపాడి వాటికి పునర్జన్మనిస్తున్న యానిమల్ వారియర్స్ గ్రూప్ వల్ల కంటపడ్డది. ఆ శిల్క మాతాన్నే ఉన్నది మేడం, మీరేం రందివాడకూరి మీ ఇంటికి వచ్చి ఇస్తామని ఉపాసన మేడానికి మతలావిచ్చిరట. ఇక దాంతో రామ్ చరణ్ అన్నోళ్ళు నిమ్మలమయ్యారు. శిల్కను ఇంటికి తీసుకపోగానే ఎగురుకుంటూ పోయి రామ్ చరణ్ అన్న జబ్బ మీద వాలిందట శిల్క. మా కుట్టిగాన్ని తెచ్చిచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి యానిమల్ వారియర్స్ వాళ్ళను మస్తు తారీఫ్ చేసిరట. ఇక మనిషి తప్పిపోతే ఎంత బాధ ఉంటుందో జీవాలను సాదుకునేటోళ్లకు అవి తప్పిపోయినా గంతే బాధ అనిపిస్తుంది. కానీ ఇక శిల్కకు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తినే బ్యాక్ ఉన్నది కాబట్టి ఇంటికి చేరినట్టున్నది కాదా.